నేటి మంచి మాట కన్నీరు శక్తివంతమైనది, విలువైనది. కన్నీరు మన మంచికే. మన బాధలో మన కంటిలో నుండి వచ్చే కన్నీరు మనల్ని బాధించినా సరిచేస్తుంది. మన ప్రతి బాధలో మన కన్నీరు మనకు తోడు, మనకు ఔషధం, మనకు మంచి నేస్తం. ఒక మంచి మాట, ఒక మంచి ధైర్యం మనకు ఎంత అవసరమో మన బాధలో మనకు మన కన్నీరు కూడా చాలా అవసరం. మనకు బాధలో వచ్చే మన కన్నీరును దేవుడు మనకు ఇచ్చిన గొప్ప కానుక. బాధలో కన్నీరు పెట్టుకోకపోతే సముదాయింపు, ఓదార్పు, ఆదరణ, మనల్ని మనము సరిచేసుకునే తత్వం, నిలదెక్కుకునే ధైర్యం మనకు కలుగవు. కన్నీరు చాలా విలువైనది. మనలో ఉన్న పొరపాట్లను సరిచేసి మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. కన్నీరు పెట్టుకునే సాటివారిని చూచి ఎప్పుడు కూడా దిగజార్చి మాటలు అనకండి, చులకన చేయకండి. కన్నీరు ఎంతో హృదయములో గూడు కట్టుకొని ఉన్న భారమైన బాధను కంటిలో నుండి బయటకు పంపి మన భారాన్ని తగ్గిస్తాయి. కన్నీరు పెట్టుకొని బాధపడే వారిని నీకు మనసుంటే వారి భుజాన్ని తట్టి ధైర్యాన్ని ఇవ్వు, లేదంటే నీ పని నువ్వు చూసుకో. ఒక వ్యక్తికి తన బాధను గూర్చి, తన వేదనను గూర్చి కన్నీరు ఇచ్చినంత ప్రశాంతత ఈ జీవితంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అందుకే నేను భావిస్తాను మన కన్నీళ్లలో భగవంతుడు ఉన్నారు అని. ఆ భగవంతుడే మన ఓదార్పు కొరకు తాను కన్నీరై మనకు ధైర్యాన్ని, ప్రశాంతతను, మంచి ఆలోచనను, మనల్ని మనము సరిచేసుకునే తత్వమును ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అందుకే కన్నీరు సామాన్యమైనవి కాదు, చాలా విలువైనది, శక్తివంతమైనది.